అదే వాళ్ళ లెవెల్లో ఉన్నాయి వాళ్ళు క్లియర్ చేసి, లేకపోతే రిమైనింగ్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఒక ఆలోచనలో భాగమే ఈ పల్లె నిద్ర కార్యక్రమం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మన డిపిఓ గారికి, అన్ని శాఖల అధికారులకి, అలాగే గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం మనం గ్రామాల్లో ఉన్న విషయాలు గత ప్రభుత్వంలో ఎవరూ చెప్పుకోలేని పరిస్థితి, ఎవరూ చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ఆమోదంతో మనం ముందుకు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక మంచి పరిపాలన అందించాలి ఈ రాష్ట్రంలోని ఒక ఆలోచనలో భాగమే ఈ పల్లె నిద్ర కార్యక్రమం. మీరందరూ కూడా ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురైన ఈ మండలంలో కనీసం సర్పంచ్ రాజా ఉంటే కనీసం ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈ గ్రామంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 15 ఫైనాన్స్ ఏదన్నా ₹10 వస్తే గ్రామంలో చిన్న చిన్న మౌలిక వస్తువులు, అలాగే ఎన్ఆర్జీఎస్లో కొంతవరకు రోడ్లు ఇచ్చాం. ఇంకా చాలా ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మీరందరూ గ్రామ నాయకులందరూ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి, అలాగే రెవెన్యూ ఇష్యూలు కూడా గత ప్రభుత్వంలో రీసర్వే అని చెప్పి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పి గ్రామంలో అనేక ఇబ్బందులకు గురి చేశారు. అవన్నీ కూడా రెవెన్యూ ఇష్యూలు కూడా కంప్లీట్ చేసి వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కలెక్టర్ గారు ఉన్నారు, మళ్ళా సబ్ కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి అలాగే ఇంకా గౌరవ కాలనీలో, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో డ్రైన్స్ వర్షం వస్తే ఆ మెయిన్ రోడ్డు మీద చూడలేని పరిస్థితిలో కొంత డ్రైన్ కట్టాము మన కాడున్న వస్తువులను బట్టి. అలాగే ఇక్కడ జడ్పీసీఓ గారు కూడా ఉన్నారు. గతంలో 2 సంవత్సరాలు అయింది మేము గత ప్రభుత్వంలో ఈ కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు. అనేక అవస్థలు పడ్డాం. కానీ స్థానిక డెవలప్మెంట్ మొత్తం ప్రకాశం జిల్లాలో చేయాలి, కానీ ₹1 కూడా ఈ 2 సంవత్సరాల్లో మా నియోజకవర్గానికి ఇవ్వలేదు. సిఇఓ గారు ఇక్కడే ఉన్నారు. తప్పనిసరిగా ఈ గ్రామం నుంచే మీ డెవలప్మెంట్ని స్టార్ట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా సిఇఓ గారిని కూడా కోరుతా ఉన్నాం. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారే కానీ ఈ గ్రామాల్లో ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. మీరు మంచి మనసుతో ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతిపక్షంలో ఎంతో కష్టపడి ఇక్కడ సర్పంచ్ని గెలిపించారు మా నాయకులందరూ కూడా. తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి శామీర్పాలెం కుటుంబ సభ్యులందరికీ, మహిళా సోదరీమణులకు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తాయి, అన్నీ కూడా మ్యాక్సిమం ఆయన చేతిలో ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్ చేస్తారని చెప్పి మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.